కేవలం కాపుల ఓట్ల కోసమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటున్నారని విమర్శించారు కాకినాడ కాపు నేతలు. 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ టీడీపీని ఎలా గెలిపిస్తాడని ప్రశ్నిస్తున్నారు. మరో 10 ఏళ్లు టీడీపీతో పొత్తు ఉండాలని పవన్ చేసిన ప్రకటన కాపుల్లో నిరాశ రగిల్చిందన్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంలో కాపులపై చంద్రబాబు అన్యాయంగా కేసులు బనాయించారని గుర్తు చేశారు కాపు నేతలు. తెలుగుదేశం పార్టీలో జనసేన కలిసిందో కలిసిన క్షణంలోనే కాపులందరూ కూడా ఇదేంటి మనల్ని అందరినీ కలిసి అందులో కలిపి పారేసి సముద్రంలో కలిపేసినట్టు చేశాడు పవన్ కళ్యాణ్ అని ఎంతో ఉత్సాహం అంతా కూడా నీరు గారిపోయేలా చేసేసిన పవన్ కళ్యాణ్ గారు ఈవేళ పవన్ కళ్యాణ్ గారిని కాపులు అంటే చాలా గౌరవం మర్యాద. మా కాపులు నేను కాపుని అయినా చాలా గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మా కాపులందరికీ చాలా చిన్నబోయే మా పరువు తీసి పందిరేసినంత బాధగా ఉంది మాకు. ఎందుకంటే మనం పవన్ కళ్యాణ్ గారు ఈవేళ జనసేన పార్టీని అలా పోషించుకుంటూ 5 సంవత్సరాల టైం పడుతుంది. అతను సీఎం అవ్వాలని కోరుకుంటే ఎందులోని కలగకూడదు. కలకన్నా చేసినప్పుడే మేము కూడా రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఒకసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ నిర్ణయాన్ని అంతా కూడా గంగలో కలిపేసి మన తెలుగుదేశం పార్టీలో నేను అయిపోయి అతను ఏదో చంద్రబాబు నాయుడు సంకలనం నాకేస్తున్నాడు. రాజకీయం అంటే ఒక కులానికి సంబంధించింది కాదు. రాజకీయం అన్ని కులాలు కలిస్తేనే రాజకీయం బలపడుతుంది. అంతేగాని కాపులు అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ అంటాం, కాపులు ఓట్లు నాకు కలుగుతాయి పవన్ కళ్యాణ్తో పొత్తుంటే చంద్రబాబు భావించడం ఇదంతా ఒక సామెత కింద ఉంది. అందులోకి పవన్ కళ్యాణ్ ఏ ఎండగా గొడుగు పట్టే రకం అది. ఇక్కడ తెలుగుదేశం గొడుగు పడుతున్నాడు, తెలంగాణకి వెళ్తే బీజేపీ గొడుగు పడుతున్నాడు. ఇతను జనసేన పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టిన వ్యక్తి ఎవరన్నా అయితే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాలని ఆశతో పార్టీ పెట్టుకుని రాజకీయంగా వస్తాడు. కానీ నేను ఆయన ముఖ్యం చేస్తాను, నేను దాని పోలే దానగాని ముఖ్యం చేస్తాను అంటే ఈయన ఎన్టీ రామారావు తెలుగుదేశం పెట్టాడు, ఆయన ముఖ్యమంత్రి కానీ ఇంకోటి ఎవరికైనా కుర్చీ ఎక్కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు కదా. అది కాకుండా పార్టీ పెట్టినప్పుడు పార్టీ కోసం కష్టపడి ముఖ్యమంత్రి అవుతానని చెప్పాలి. కానీ నేను ఎవరి సంఖ్యలో ఆగుతాను, నేను ఆడికి అందరం ఎక్కింతాను అని చెప్తే ఎవరు నమ్ముతాడండి, ఎవడు వెళ్తాడండి. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా దశాబ్ద కాలం పాటు అంటే 2 సార్లు అంటే 2019, 2024, 2029 కూడా మాకు సీఎం అవకాశం లేదు, మనం వాళ్ళ కిందే పడి ఉండాలి అని చెప్పేసి ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఇంకా కాపులు ఎలా నమ్ముతారండి? ఇప్పుడు కాపు వాళ్ళు వచ్చారు అంటే చాలామంది కొంచెం ఆశ ఉంటుంది, ఓహో కాపు నాయకుడు మనం నెగ్గించుకుంటే మనోడు అక్కడ సీఎం అవుతాడని అనుకుంటారు. కానీ ఇంకా 2 సార్లు మనం వాళ్ళ జెండాలే మోయాలి, తెలుగుదేశం జెండా మోయాలి, తెలుగుదేశం వాళ్ళ కిందే మనం పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు అంటే కాపులు నమ్మే పరిస్థితి లేదు. ఇద్దరూ కలిపి పోటీ చేస్తే కాపుల ఓట్లన్నీ మాకు పడతాయి, కాపులందరూ మాట్లాడకుండా తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలి అని ఈయన ఇంత బహిరంగంగా చెప్పడం అన్నది మేమైతే అసలు జీర్ణించుకోలేకపోతున్నామండి.